హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో 3 to 4 ఇయర్స్ బేబీకి లాంగ్ ఫ్రాక్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపించాను కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది ప్రతిదీ కూడా క్లియర్గా స్టిచ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్లు అనేది ముందే కట్ చేయలేదండి, ముందుగానే ఈ విధంగా డ్రా చేసుకున్నాను. నేను స్టిచ్ చేసేటప్పుడు నెక్లు అనేది కట్ చేస్తాను. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి యూ నెక్ అనేది డ్రా చేశాను. తర్వాత బ్యాక్ పార్ట్కి ఏమో రౌండ్ నెక్ అనేది కట్ చేస్తాను. ఫస్ట్ మనము ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని ఈ విధంగా మనకి నెక్ విడ్త్ ఎంత కావాలో దాన్ని మార్కింగ్ అనేది వేసుకోవాలి. మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవడం కోసం. ఇటు సైడ్ క్లాత్ అనేది మనకి 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఉంది. దాన్ని వదిలేసి మనం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. కరెక్ట్గా 1.5 ఇంచు మనకి ఈ 1 ఇంచ్ కాకుండా ఇంకొక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకున్నామంటే కరెక్ట్ మార్కింగ్ అనేది వస్తుంది. ఇలా మనం మెజర్ చేసుకొని అయినా మార్కింగ్ వేసుకోవచ్చు, లేదంటే ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని అయినా మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ మనము ఎల్ షేప్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. మనకి నెక్ డౌన్ వచ్చేసి 3 అయినా తీసుకోవచ్చు, లేదంటే 3.5 అయినా తీసుకోవచ్చు అండి. ఈ విధంగా ఎల్ షేప్లో మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ నెక్ అనేది మార్క్ చేస్తున్నాను. మీ దగ్గర ఇలా కర్వ్ స్కేల్ ఉంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఫ్రీ హ్యాండ్ తోటైనా మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ను కూడా నేను ముందుగానే డ్రా చేసుకున్నాను కదా, దాన్ని బేస్ చేసుకొని కటింగ్ అనేది చేస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ యూ నెక్ మార్క్ చేశాను, కానీ మళ్ళీ యూ నెక్ కన్నా రౌండ్ నెక్ అయితేనే బాగుంటుందని నేను ఫ్రంట్ బ్యాక్ రెండింటికి కూడా రౌండ్ నెక్ అనేది ఇచ్చానండి. మరి నెక్ పైకి వచ్చినట్టు అంత అలా వస్తుంది అనిపించి మళ్ళీ నేను రౌండ్ నెక్ అనేది ఫ్రంట్ కూడా కట్ చేశాను. మీరు ఈ ఎల్ షేప్ మార్కింగ్లో ఏ నెక్కులు కావాలంటే ఆ నెక్కులు అనేది కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి మరీ నెక్ అనేది తక్కువ విడుతుంది, అందుకని మళ్ళీ రౌండ్ నెక్ అనేది కటింగ్ చేసేసుకున్నాను. ఈ బ్యాక్ పార్ట్కి వచ్చేసి మనము ఈ విధంగా జాయింట్ ఉంటుంది కదా, మిడిల్లో ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 సైడ్లు కూడా ఒక మార్కింగ్ అనేది వేసుకున్నామంటే మనకి 2 సైడ్లు ఈ విధంగా వచ్చే విధంగా, అంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి యూజ్ అవుతుందండి, ఉల్టా సీదా పడకుండా ఉంటుంది. ఇప్పుడు సేమ్ మనము ఫ్రంట్ పార్ట్కి కూడా ఒక మార్కింగ్ అనేది వేసుకున్నామంటే స్టిచ్ చేసేటప్పుడు ఈ మార్కింగ్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో మనకి పైకి వచ్చే విధంగా ఇలా పెట్టుకొని ఇప్పుడు దీనిపైన లైనింగ్ క్లాత్ని అనేది ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత మనం ఇలా డైరెక్ట్గా స్టిచ్ చేయాలంటే బిగినర్స్కి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అలాగే ఈ క్లాత్ అనేది కొంచెం మనకి జారుతున్నట్టు ఉంటుందండి, స్టిచ్ చేయడానికి అంత కన్వీనియంట్గా ఉండదు. అందుకని ఇలా పిన్స్ అనేది పెట్టుకున్నామంటే స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఇలాంటి జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చినప్పుడు మనకి నెక్కులు స్టిచ్ చేసేటప్పుడు అలాగే చుట్టూ జాయిన్ చేసుకునేటప్పుడు లైనింగ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ పాలిస్టర్ లైనింగే తీసుకున్నాను. నార్మల్గా అయితే కాటన్ లైనింగ్ అనేది యూజ్ చేస్తారు. నేను ఇంకా నా దగ్గర ఇది ఉందనేసి ఈ విధంగా మనం ఈ క్లాత్ని అనేది తీసుకున్నామండి, పాలిస్టర్ క్లాత్ని. బాడీ పార్ట్ వరకు మనం కాటన్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి కింద బాటమ్ పార్ట్కి ఇలా పాలిస్టర్ లైనింగ్ కానీ లేదంటే క్రేప్ లైనింగ్ కానీ యూజ్ చేసామంటే మనకి నీట్గా ఉంటుంది. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇలా మిడిల్లోకి కట్ అనేది చేసుకున్నాను. మీరు బిగినర్స్ ఏం చేస్తారంటే ఇలాంటివి జార్జెట్ ఫ్యాబ్రిక్స్ కాకుండా కాటన్ ఫ్యాబ్రిక్ లేదంటే పట్టు ఫ్యాబ్రిక్ లాంటివి తీసుకున్నారంటే స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఇలాంటివి అనుకోండి కొంచెం జారుతూ స్టిచ్చింగ్ అనేది అంత నీట్గా రాదు. సో అదొక్కటి చూసుకొని ఫ్యాబ్రిక్ని కూడా మనము మంచిది చూస్ చేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని అనేది ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. నేను ముందుగానే మార్కింగ్ పెట్టుకోవడం వల్ల ఇక్కడ చూసారా ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక సైడ్ నెక్ ఏమో ఇటు సైడ్ వస్తుంది, ఇంకొక సైడ్ ఏమో ఆర్మ్ రౌండ్ ఏమో ఇటు, అంటే రెండు ఒకే సైడ్ కాకుండా కొంచెం అటు ఇటు వేసుకుంటాము ఇలా మనం మార్కింగ్ అనేది పెట్టుకోకపోతే. సో అందుకని మార్కింగ్ పెట్టుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది ఇలాంటివి ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవడానికి. సేమ్ బ్యాక్ పార్ట్లు కూడా 2 నెక్కులు ఒకే సైడ్ వచ్చే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనము చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అందుకోసం ఇలా పిన్స్ పెట్టుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ అనేది ఈజీ అవుతుంది. ఈ విధంగా మనం పిన్స్ పెట్టేసిన తర్వాత ఫస్ట్ నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది స్టిచ్ చేస్తున్నానండి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు చూసారు కదా ఈ రెండు కొంచెం పలుచగా ఉన్నాయి, అందుకని మనకు స్టిచ్ అనేది కొంచెం దగ్గరికి లాగా వస్తుంది. అందువల్ల నేను
చెప్పేది ఏంటంటే కాటన్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేయండి. నా దగ్గర లేదు కాబట్టి అదొకటి, ఇంకా ఇదైతే 25 రూపీస్కే వస్తుంది కదా మీటర్ అనేసి, ఈ 2 రీజన్స్ వల్ల నేను ఈ లైనింగ్ అనేది ఇది చూస్ చేసుకున్నాను. మీకు స్టిచ్చింగ్ అనేది నీట్గా ప్రాక్టీస్ చేసి బాగా వచ్చిందన్న తర్వాత ఇలా ఏ ఫ్యాబ్రిక్ లైనింగ్ అనేది ఏది యూజ్ చేసినా ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఈ విధంగా నేను నెక్ చుట్టూ పావించి మార్జిన్ తోటి స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా వెనకాల కొంచెం క్లాత్ని ఇలా లాగుతూ మనం స్టిచ్ చేసామంటే మనకి దగ్గరికి స్టిచ్ అనేది దగ్గరికి రాకుండా కొంచెం నీట్గా వస్తుంది. నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 మీటర్స్ తీసుకున్నాను. అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ 1.5 మీటర్ అనేది యూజ్ చేశానండి. 1.5 మీటర్ అయినా తీసుకోవచ్చు, మనం 2 మీటర్స్ అయినా తీసుకోవచ్చండి. ఇలా తీసుకొని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. నేను ఆల్రెడీ కటింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఫస్ట్ అది చూసారంటే మీకు స్టిచ్చింగ్ అనేది ఈజీ అవుతుంది. ఫస్ట్ ఈ విధంగా నెక్ చుట్టూ మనము రౌండ్గా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఈ విధంగా క్లాత్ అనేది చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా, ఆ క్లాత్ మొత్తాన్ని నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఆ తర్వాత మనం రౌండ్ నెక్ చుట్టూ కట్స్ కూడా ఇచ్చుకోవాలి కదా, ఆ కట్స్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలి. మనకి స్టిచ్కి ఇటు సైడే ఉండాలి కానీ లోపల సైడ్ అనేది క్లాత్ అనేది కట్ అవ్వకూడదండి. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని నిదానంగా కట్స్ అనేది ఇచ్చారంటే మనము ఈ క్లాత్ని అనేది రివర్స్ చేసి టాప్ స్టిచ్ వేసేటప్పుడు మనకి టైట్గా పట్టేసినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది. సో అందుకోసం అయితే కట్స్ అనేది ఈ విధంగా ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని కింది సైడ్కి టర్న్ చేసుకొని ఈ విధంగా నీట్గా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ఇలా టాప్ స్టిచ్ వేసుకునేటప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పై సైడు అసలు కనిపించకూడదండి. క్లాత్ని అనేది కొంచెం కొంచెంగా మనము అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను ఇది ఓన్లీ బిగినర్స్ కోసమే ఇవన్నీ ఫస్ట్ నుంచి కూడా ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నిడిల్కి థ్రెడ్ అంటే మిషన్కి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి, తర్వాత నిడిల్ విరిగిపోతే మనము ఇంకొక నిడిల్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రతిదీ స్టార్టింగ్ నుంచి కూడా వీడియోస్ అనేది క్లియర్గా తీసానండి. మీరు వాటిని చూసారంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి అవన్నీ. కొంచెం టైం పట్టినా కూడా అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో తీయడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇలా మనం టాప్ స్టిచ్ వేసుకునేటప్పుడు కూడా ఒకే లెంత్ని మెయింటైన్ చేస్తూ నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ప్రాక్టీస్ అనేది నీట్గా స్టిచ్ చేయడము అన్నీ నీట్గా నేర్చుకున్న తర్వాతనే ఈ విధంగా మనము డ్రెస్సులు అనేది కట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఈ స్టిచ్ చేసేటప్పుడు కూడా ఓల్డ్ది ఏదన్నా ఉంటే ఫ్యాబ్రిక్, కాటన్ ఫ్యాబ్రిక్స్ లాంటివి ఉంటాయి కదా, వాటి మీద ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు కొత్త డ్రెస్సెస్ మీద ప్రాక్టీస్ అనేది చేయండి. అవేవి రాకుండా మీరు డైరెక్ట్గా కొత్త వాటి మీద ప్రాక్టీస్ చేశారంటే క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది. మనం నెక్ని కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత చుట్టూ లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచు లేదంటే 1/4 ఇంచు ఎక్స్ట్రా అనేది ఉంచేసుకుంటాం కదా. సో ఈ విధంగా మనము స్టిచ్చింగ్ అనేది చేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అనేది కట్ చేసుకోవాలి. ముందే మనము దానికి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా లైనింగ్ ఫ్యాబ్రిక్ సమానంగా కట్ చేసుకున్నామంటే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోలేమండి. అందుకని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఒక 1/2 ఇంచు లేదంటే 1/4 ఇంచు ఎక్స్ట్రా అనేది ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మనము చుట్టూ లైనింగ్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. ఇలా ట్రిమ్ చేసుకొని ఫస్ట్ మనము ఫ్రంట్ పార్ట్ని అనేది రెడీ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ని అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాక్ పార్ట్ని అయినా ఏదైనా స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇలా క్లాత్ మొత్తాన్ని నీట్గా కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం చిన్నపిల్లల డ్రెస్సెస్ నీట్గా నేర్చుకున్న తర్వాత ఇంకా పంజాబీ డ్రెస్సులు కూడా 1 లేదా 2 అనేది స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో. మనము ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎక్స్ట్రా ఖర్చుల కోసం 1.5 ఇంచు తీసుకున్నాం కదా, 1.5 ఇంచు అయితే 1.5 ఇంచు లేదంటే 1 ఇంచు అయితే 1 ఇంచు మార్కింగ్ వేసుకొని ఈ విధంగా ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని క్లాత్ని అనేది ఇటు సైడ్ మనకి ఉంది కదా క్లాత్, మెయిన్ క్లాత్, దాన్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా మధ్యలో ఒక కట్ అనేది ఇచ్చామంటే మనము డాట్స్ వేసుకోవడానికి ఒక ఐడెంటిటీ అనేది ఉంటుందండి. ఈ విధంగా మనము కట్స్ ఇచ్చిన దగ్గర నుంచి
2.5 ఇంచ్ లెంత్ అయినా లేదంటే 3 ఇంచెస్ వరకు మనము డాట్ని అనేది వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2.5 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ అనేది వేస్తున్నాను. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్టించుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని అటు సైడ్ ఒక 1/2 ఇంచు, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు మనము ఈ డాట్ని 1 ఇంచ్ విడ్త్తో అయినా తీసుకోవచ్చు, లేదంటే 1/2 ఇంచు. ఇక్కడ మిడిల్లో లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ 1/2 ఇంచ్ అనేది తీసుకున్నాను కదా, 1/2 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే 1/4 ఇంచ్ అయినా తీసుకొని మనము డాట్ని అనేది వేసుకోవచ్చండి. చిన్నపిల్లల డ్రెస్సెస్కి మనం చెస్ట్ లూజు, వేస్ట్ లూజు రెండు కూడా ఈక్వల్గా తీసుకున్నాం కదా, సో ఇలా 1/2 ఇంచ్ మార్కింగ్ తోటి మనము డాట్ వేసుకున్నామంటే ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది తగ్గుతుంది. అదే మనం ఇంకొంచెం పెద్ద సైజు వాళ్ళకైతే డాట్ కోసం సపరేట్గా క్లాత్ 1 ఇంచు లేదంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం 1 ఇంచే తీసుకోవాలి. మీరు డాట్స్ని కూడా ఇలా మార్కింగ్ చేసుకొని దాని మీదే స్టిచ్ చేశారంటే మీకు స్టిచ్చింగ్ అనేది ఈజీ అవుతుంది. ఈ డాట్ అనేది కొంచెం మనకి కోన్ షేప్లో నీట్గా వస్తుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్గా స్టిచ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. స్టిచ్ కూడా అంత అంటే ఈ కోన్ షేప్ ఉంది కదా, అది మీకు సరిగ్గా రాకపోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇటు సైడ్ ఎలా అయితే మనం మార్కింగ్ వేసుకున్నామో అటు సైడ్ కూడా మార్కింగ్ అనేది వేసుకొని 2 డాట్స్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సింగిల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే డబుల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. మనం డాట్ ఎండ్ అయిన తర్వాత రఫ్ అనేది లాగామంటే స్టిచ్ ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ మొత్తం స్టిచ్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయింది. నెక్ని కరెక్ట్ సైడ్గా తిప్పి వేసుకున్నాము. తర్వాత డాట్స్ కూడా వేసుకొని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ అనేది చేసుకున్నాం కదా, ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్లో మనం బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ నెక్ సైడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ మనము 2 పార్ట్స్ అనేది డివైడ్ చేసుకున్నాం కదా ఉక్స్ పట్టి, కాజా పట్టి కోసం. ఫస్ట్ ఒక పార్ట్ని అనేది తీసుకొని ఈ విధంగా ఒక సైడ్ నెక్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి 1/2 ఇంచ్ మార్జిన్ తోటి. ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా మధ్యలో కట్స్ అనేది ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ లైనింగ్ అనేది కింది సైడ్కి టర్న్ చేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ స్టిచ్ వేసేటప్పుడు కూడా సేమ్ అండి, క్లాత్ కింది అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది మనకి పైకి కనిపించకుండా క్లాత్ అనేది నీట్గా కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం నెక్లు స్టిచ్ చేసేటప్పుడు క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేసామంటే నెక్లు అనేది చాలా నీట్గా వస్తాయి. సో ఇక్కడైతే నేను లైనింగ్ కొంచెం తక్కువే తీసుకున్నాను కదా క్యాన్వాస్ పేపర్ వేయడానికి. ఆ లైనింగ్ ఇంకా క్యాన్వాస్ పేపర్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఆ క్లాత్ సరిపోదు లైనింగ్ ఫ్యాబ్రిక్, అందుకని నేను క్యాన్వాస్ పేపర్ని అనేది జాయిన్ చేసుకోలేదు. లైనింగ్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ తీసుకున్నప్పుడు వాటిని నెక్లకి ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూ లైనింగ్ని ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుకుంటూ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే మనము ఈ లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు లూజ్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు. 5 నెంబర్లో పెట్టుకున్నామంటే లూజ్ స్టిచ్ అనేది వస్తుంది. ఆ స్టిచ్ తోటి మనము ఈ విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకున్నామంటే మనకి వర్క్ అనేది కొంచెం తక్కువ టైంలోనే కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా క్లాత్ని అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇంకా లైనింగ్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకునేటప్పుడు వెనక సైడ్ నుంచి క్లాత్ని అనేది ఇలా కొంచెం లాగినట్టు స్టిచ్చింగ్ అనేది చేసామంటే మనకి చూసారు కదా ముడతల్లాగా రాకుండా నీట్గా ఉంటుంది. ఒకవేళ మనకి కొంచెం ముడతల్లాగా వచ్చినట్లయితే గట్టిగా ఈ క్లాత్ని లాగామంటే స్టిచ్ అనేది కొంచెం లూజ్ అవుతుంది. మనం ఇది రెండింటిని కలుపుకుంటూ స్టిచ్ అనేది వేసాం కాబట్టి కొంచెం స్టిచ్ అనేది ఊడిన ప్రాబ్లం ఏమీ ఉండదు. మనకి ఎక్కువగా ఇలాంటి జార్జెట్ ఫ్యాబ్రిక్స్కే ముడతల్లాగా వస్తాయి. ఇంకా నెక్లు అంటే నెక్లకి 4 ఫోల్డింగ్స్ అనేది చేస్తాం కదా, దానికి పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసేటప్పుడే మనకి ఈ ప్రాబ్లం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం ముందుగానే హుక్స్ పట్టి, కాజా పట్టి కోసం 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాం కదా, దీన్ని మార్కింగ్ అనేది వేసుకోవాలి. కింది సైడ్ మనకి ఒక కట్టించుకున్నాం కాబట్టి మార్కింగ్ కింది సైడ్ వేయాల్సిన అవసరం ఏం లేదు. పైన సైడ్ మాత్రం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకున్నామంటే సరిపోతుంది. మనము మళ్ళీ దీనికి ప్రత్యేకంగా క్లాత్ని అనేది జాయిన్ చేసుకోకుండా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉంచుకున్నామంటే క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మనకి వర్క్ కూడా కొంచెం క్విక్గా అవుతుంది. మళ్ళీ వేరే పీస్ కట్ చేసుకొని జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకునే పని లేకుండా ఈ విధంగా క్లాత్ని అనేది కింది సైడ్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి. పై సైడ్ కాకుండా కింది సైడ్కి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి.
ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఇలా క్లాత్ మొత్తానికి నీట్గా ఒకే లెంత్ మెయింటైన్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత సేమ్ ఇంకొక పార్ట్ ఉంది కదా, దాన్ని కూడా ఇలానే స్టిచ్ అనేది వేసుకోవాలి. హుక్స్ పట్టీ దగ్గర 2 స్టిచ్చెస్ ఒక స్టిచ్చే వేసుకోవాలండి, సారీ. హుక్స్ పట్టీకి ఒక స్టిచ్ వేసుకోవాలి, కాజా పట్టీకి 2 స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని మనము హుక్స్ పట్టి రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కూడా డాట్ అనేది వేసుకోవాలి కదా. దీనికోసం కూడా మార్కింగ్ అనేది 1.5 ఇంచ్ ఖర్చుల కోసం వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ అనేది వేసుకొని ఇప్పుడు క్లాత్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసేటప్పుడు 1.5 ఇంచ్ వరకే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇప్పుడు ఒక చిన్న కట్ అనేది ఇచ్చుకోవాలండి. ఇలా కట్ ఇచ్చిన తర్వాత సేమ్ మనము ఫ్రంట్ సైడ్ ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో 2.5 ఇంచ్ దగ్గరికి, అలా 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని మనకి డాట్ విడ్త్ వచ్చేసి 1/2 ఇంచు, మిడిల్లో నుంచి అటు సైడ్ 1/2 ఇంచు, ఇటు సైడ్ 1/2 ఇంచు, టోటల్గా డాట్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ ఉంటుంది. లెంత్ ఏమో 2.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకొని ఇలా డాట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ డాట్ ఎలా అయితే వేసుకున్నామో సెకండ్ పార్ట్ మనకి కాజా పట్టి ఉంది కదా, దాన్ని కూడా సేమ్ ఈ విధంగానే డాట్ అనేది వేసుకోవాలి. దీనికి 2 స్టిచ్చెస్ అనేది వేసుకోవాలండి. చూసారు కదా, హుక్స్ పట్టీని మనం ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్చే వేసుకున్నాము. ఇప్పుడు కాజా పట్టీకి సేమ్ మనము ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని దాని పక్కన మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే కాజా పట్టీ అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా రెండింటిని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టీ పైన హుక్స్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా ఫస్ట్ మనము సైడ్ నుంచి కింది సైడ్ నుంచి ఇలా కొంచెం క్లాత్ని అనేది స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెంగా క్లాత్ని అనేది మనము హుక్స్ కాజా పట్టీ పైన హుక్స్ పట్టీని అనేది పెట్టాం కదా. ఇప్పుడు మనము దీన్ని అంటే ఈ స్టిచ్ ఎంతవరకు వేసుకోవాలంటే ఒక 2 ఇంచు లేదంటే 2.5 ఇంచు లెంత్ వరకు ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం కొంచెం గ్యాప్ అంటే స్ట్రైట్గా ఇలా ఫస్ట్ స్ట్రైట్గా వేసుకున్న తర్వాత మనం ఇలా కొంచెం కింది సైడ్ స్టిచ్ అనేది వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ హుక్స్ పట్టి స్టిచ్లోకి ఈ విధంగా జాయింట్ అనేది చేసుకున్నామంటే మనకి ఈ రెండింటిని కలుపుకొని జాయింట్ అనేది వేసుకొని కింది సైడు హుక్స్ ఒకదానికి కాజా ఒకదానికి జాయింట్ చేసుకున్నామంటే పిల్లలకి వేయడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళ తలకు పట్టేసినట్టు లేకుండా మనకి కొంచెం గ్యాప్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది, అలాగే బ్యాక్ పార్ట్ రెండు కూడా రెడీ అయింది. ఇప్పుడు హ్యాండ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు మనం ముందుగానే కట్ చేసుకున్నాం కదా, ఒక 2.5 ఇంచు క్లాత్ని అనేది వదిలేసి దాన్ని పఫ్ కోసం అనేది తీసుకోవాలి. మనం హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎటు సైడ్ ఉంది, రాంగ్ సైడ్ ఎటు ఉంది, కరెక్ట్ సైడ్ ఎటు ఉంది చెక్ చేసుకొని ఇలా క్లాత్ని అనేది కరెక్ట్ సైడ్కి పెట్టేసుకొని దానిపైన లైనింగ్ అనేది ఈ విధంగా ప్లేస్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఒకటి ఇది హ్యాండ్ కింది సైడ్ అండి. ఈ విధంగా క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనము ఫస్ట్ 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం నెక్లో ఎలా అయితే తిప్పి వేసుకున్నామో దీన్ని కూడా సేమ్ అంతే అండి. ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. అంటే మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని అనేది పెట్టాం కదా, దీన్ని కింది సైడ్కి క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మరీ చూసారు కదా, స్టిచ్ అనేది ఇలా వచ్చేసింది. దీన్ని గట్టిగా ఇలా లాగామంటే మనకి నీట్గా క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఇలా వచ్చిందని మనం అంటే టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇలా మనం టాప్ స్టిచ్ వేసుకునేటప్పుడు కూడా క్లాత్ని అనేది కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ ముడతలు ఏమీ లేకుండా కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పైకి రాకుండా మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కొంచెం కొంచెంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం బ్యాక్ సైడ్ క్లాత్ని అనేది కొంచెం లాగామంటే మనకి స్టిచ్ అనేది ఇలా దగ్గరికి రాకుండా ఉంటుంది. మనకి కొన్ని ఫ్యాబ్రిక్స్ ఏమో స్టిచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి, కొన్ని ఫ్యాబ్రిక్స్ అనేది చాలా ఇబ్బంది పెడతాయండి. నెట్ ఫ్యాబ్రిక్స్ ఇలాంటివి జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అనేది స్టిచ్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడతాయి, కానీ వేసుకున్న తర్వాత అయితే లుక్ అనేది బాగుంటుంది. ఫ్రిల్స్ అవి మనం గ్యాదరింగ్ టైప్లో మనము స్టిచ్ అనేది చేసామంటే లాంగ్ ఫ్రాక్స్, బేబీ ఫ్రాక్స్ అనేది లుక్ చాలా బాగుంటుంది. స్టిచ్ చేసేటప్పుడే కొంచెం కష్టంగా ఇబ్బందిగా ఉంటుంది.
మనకి పట్టు టైప్లో ఉండే ఫ్యాబ్రిక్స్ అయితే ఫ్రిల్స్ పెట్టడానికి చాలా నీట్గా చాలా ఈజీగా ఉంటుంది. హ్యాండ్ మొత్తాన్ని ఈ విధంగా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుకుంటూ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత నేను ఈ విధంగా గట్టిగా లాగానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని పట్టుకొని ఇలా గట్టిగా లాగామంటే మనకి కొంచెం స్టిచ్ అనేది ఊడి ఈ విధంగా నీట్గా క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది ముడతలు లేకుండా. ఈ చిన్న టిప్ని ఫాలో అయ్యారంటే ఇలాంటి జార్జెట్ ఫ్యాబ్రిక్స్ మనం జాయిన్ చేసుకున్నప్పుడు లేదంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా క్లాత్ మొత్తాన్ని నీట్గా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ క్లాత్కి ఫ్రిల్స్ అనేది అంటే స్టిచ్ చేసుకోవాలండి ఫ్రిల్స్ని. ఇప్పుడు మనం ముందుగానే 2.5 ఇంచ్ క్లాత్ అనేది తీసుకున్నాం కదా ఫ్రిల్స్ కోసం. మనము 2.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, 4 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. మనకి ఫ్రిల్స్ ఎక్కువ కావాలంటే క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి. మనకి ఫ్రిల్స్ అనేది మరీ ఎక్కువ కాదు, మీడియంగా కావాలి అంటే తక్కువ క్లాత్ అయినా ఒక 2.5 ఇంచ్ 3 ఇంచ్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా ఫస్ట్ మనము కింది సైడ్ నుంచి ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. మనం ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇంకా రెండింటిని కలుపుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకున్నాం కదా, దాని పక్కనే 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ముందుగానే మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి ఫ్రిల్స్ ఎక్కడి వరకు రావాలి అనేది. ఆ మార్కింగ్ పెట్టుకుంటేనే మనకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడి వరకు ఈ క్లాత్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకున్నాం, దీని వరకు ఫ్రిల్స్ పెట్టుకోవాలి అని ఒక ఐడెంటిటీ అయితే ఉంటుంది. అలా మార్కింగ్ పెట్టుకోకుండా మనం స్టిచ్ చేసామంటే క్లాత్ అనేది అంటే స్టార్టింగ్ ఎక్కడి వరకు ఫ్రిల్స్ స్టార్ట్ చేయాలి, ఎక్కడి వరకు ఎండ్ చేయాలి అనేది మనకి అర్థం కాదు. మనం స్టార్టింగే హ్యాండ్ని మిడిల్లో ఫోల్డ్ చేసుకొని 2.5 ఇంచ్ అటు సైడు 2.5 ఇంచ్ ఇటు సైడు మార్కింగ్ అనేది వేసుకున్నామంటే పైన సైడు ఫ్రిల్స్ అనేది పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మనము ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలండి. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ని ఒకసారి కొలుచుకున్నామంటే మనకి మొత్తం టోటల్గా నార్మల్గా హ్యాండ్ లూజు 3 ఇంచెస్ 1.5 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకున్నాం కదా, మొత్తం మనకి 4.5 ఇంచ్ అనేది రావాలి. అలా కాకుండా కొంచెం క్లాత్ ఏమన్నా ఎక్కువ వస్తే మళ్ళీ అటు సైడ్ ఒక ఫ్రిల్ ఇటు సైడ్ ఒక ఫ్రిల్ అనేది పెట్టుకున్నారంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. హ్యాండ్ మిడిల్లో ఫ్రిల్స్ అనేది ఈ విధంగా వస్తాయి. సైడ్కి మన ఫ్రిల్స్ ఏమీ రావండి, హ్యాండ్ మిడిల్లోనే ఈ ఫ్రిల్స్ అనేది వస్తాయి. ఇదే ప్రాసెస్లో మనం 2 హ్యాండ్స్ని రెడీ చేసుకున్న తర్వాత సారీ అండి, ఇక్కడ బాటమ్ పార్ట్కి ఫ్రిల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది వీడియో తీశాను. అది ఆన్ చేయడం మర్చిపోయానో ఏమో నాకు అర్థం కావట్లేదు, అదొక్కటి మిస్ అయిందండి. అది ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే అది క్లిప్ మిస్ అయింది కదా. ఫస్ట్ మనం బాటమ్ పార్ట్ కోసం తీసుకున్న క్లాత్ మొత్తాన్ని ఒక సైడ్ కింది సైడ్ ఏమో ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. పైన సైడ్ ఏమో మనము నార్మల్గా మిషన్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ స్టిచ్ కూడా మనము లూజ్ స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ పెట్టేసుకొని మొత్తం కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. బాటమ్ పార్ట్వి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పైన సైడు అంటే మనము ఈ బాడీ పార్ట్కి అటాచ్ చేస్తాం కదా, అటు సైడ్ మనము లూజ్ స్టిచ్ పెట్టేసుకొని స్టిచ్ అనేది నీట్గా వేసుకోవాలి. బ్యాక్ సైడ్ నుంచి క్లాత్ మనము గట్టిగా లాగినట్టయితే మనకి స్టిచ్ అనేది దూరంగా పడుతుంది. అలా పడటం వలన మనము గ్యాదరింగ్ అంటే ఇలా 2 క్లాత్లు అనేది స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత చివర్లో మనకి ఒక స్టిచ్ అనేది విప్పతీసి ఇలా క్లాత్ మొత్తాన్ని దగ్గరికి లాగామంటే ఇలా దగ్గరగా కుచ్చులు అనేది వస్తాయి. అలా క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా దగ్గరగా లాక్కొని మనకి మన హిప్ విడ్త్ ఎంతైతే వస్తుందో దానికి తగ్గట్టుగా ఈ బాటమ్ విడ్త్ అనేది ఇలా దగ్గరికి అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా ఫ్రిల్స్ అనేది రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనము ఈ ఫస్ట్ బాటమ్ పార్ట్ని ఇలా మిషన్ పైన పెట్టేసుకొని దానిపైన ఇలా హిప్ ముందుగానే రెడీ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్, ఆ ఫ్రంట్ పార్ట్ ఈ బాటమ్ పార్ట్ రెండు కూడా ఒకే సైడ్ వచ్చే విధంగా చూసుకోవాలి. కరెక్ట్ సైడ్ ఉండేలాగా చూసుకొని ఇలా పెట్టుకొని ఒక సైడ్ నుంచి స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ ఫ్రిల్స్ పెట్టుకున్న సైడు అలాగే మనం స్టిచ్ చేసుకున్న బాడీ పార్ట్ కింది సైడు ఇలా క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఒక సైడ్ నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ దగ్గర మనం క్లాత్ని అనేది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కొంచెంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. లేదంటే ఈ క్లాత్ అనేది మనకి హిప్ పార్ట్ దగ్గర కుచ్చుల్లాగా కనిపిస్తుంది. ఆ క్లాత్ అనేది ఖర్చులు అనేది మనకి కనిపించకుండా నీట్గా ఉండాలంటే ఇలా క్లాత్ని కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ అనేది వేసుకుంటేనే మనకి క్లాత్ అనేది బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్ లైనింగ్ అనేది జాయిన్ చేయలేదు కదా, మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటే జాయిన్ చేసాము.
ఈ లైనింగ్ స్టిచ్ చేసేటప్పుడు కూడా మనము ఇలా స్టిచ్ చేసామంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఖర్చులు లోపలికి వెళ్ళిపోయి మనకి క్లాత్ అనేది కనిపించకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. బాడీ పార్ట్ సైడ్ అంటే లైనింగ్ ఉంది కదా, అటు సైడే స్టిచ్ అనేది వేసుకోవాలి. బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాని సైడ్ కాకుండా ఇలా లైనింగ్ సైడ్ స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి క్లాత్ అనేది కనిపించకుండా ఖర్చులు లోపలికి వెళ్ళిపోతాయి. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. చూసారు కదా, లోపల సైడ్ కనిపించట్లేదు, ఇంకా కరెక్ట్ సైడ్ కూడా కనిపించట్లేదు. క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనము చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా నీట్గా ఉంటుందండి. నాకు ఆ ఫ్రిల్స్ స్టిచ్ చేసేది ఒక్కటే మిస్ అయిందని కొంచెం అప్సెట్గా ఉంది. అంతా కూడా వీడియో షూట్ చేశాను, అదొక్కటి ఎలా మిస్ అయిందో అర్థం కావట్లేదు. సో నేను నెక్స్ట్ వీడియోస్లో అయినా ఇంకా నీట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో సరిగ్గా వస్తుందా రాలేదా 1-2 సార్లు చూసుకొని అయితే, అప్పటికి నేను చాలాసార్లు చూసుకున్నాను కెమెరా ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అంటే. ఈ వీడియోని అంటే నార్మల్గా మనము డ్రెస్ స్టిచ్ చేయడానికి తక్కువ టైమే పడుతుంది, కానీ వీడియోస్ తీస్తూ క్లియర్గా చూపిస్తూ తీయాలంటే చాలా టైం టేకింగ్. 1.5 అవర్ మనము స్టిచ్ చేయడానికి డ్రెస్ టైం పడుతుంటే మనకి ఇలా వీడియో తీస్తూ స్టిచ్ చేస్తూ చూపించాలి అంటే 4 అవర్స్ 4.5 అవర్ ఈజీగా టైం పడుతుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండిటికి కూడా ఫ్రిల్స్ అనేది ఇదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలండి. ఈ షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు మనము 1/2 ఇంచ్ మార్జిన్ అనేది ముందుగానే తీసుకున్నాం కదా, దాన్ని మెజర్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ప్రతిదీ కూడా మనం 2 స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ మనం ఒక షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కూడా మెజర్ చేసుకొని 1/2 ఇంచ్ తర్వాత నుంచి ఇలా షోల్డర్స్ 2 స్టిచెస్ అనేది వేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పార్ట్ని అనేది జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ హ్యాండ్ మిడిల్ పాయింట్ అలాగే షోల్డర్ మిడిల్ పాయింట్ అనేది 2 ఈక్వల్గా పెట్టేసుకొని ఈ విధంగా ఫస్ట్ ఒక చిన్న స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు కింది సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ముందుగానే కట్స్ అనేది ఇచ్చుకున్నాం కదండి హ్యాండ్కి, అంటే ఫ్రిల్స్ ఎక్కడి వరకు స్టిచ్ చేసుకోవాలి అనేది ఒక కట్ అనేది ఇచ్చాం కదా అటు సైడ్ ఇటు సైడ్. సో ఒక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని నీట్గా ఇలా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము కొంచెం కొంచెంగా క్లాత్ని అనేది ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అనేది చేసుకున్నామంటే మనకి ఫ్రిల్స్ అనేది నీట్గా ఉంటాయి. చిన్న చిన్న ఫ్రిల్స్ స్టిచ్ చేసుకున్నామంటే ఎక్కువ ఫ్రిల్స్ వస్తుంది, పఫ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ మనము ఈ ఫ్రిల్స్ స్టిచ్ చేసేటప్పుడు కింద పెట్టిన ఫ్రిల్స్ పైన పెట్టిన ఫ్రిల్స్ 2 కూడా ఒక సైడ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఒకదానికి ఒకటి ఆపోజిట్లో అయినా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలి అంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు అండి. పఫ్ కొంచెం బాగా కనిపించాలి, ఇంకా ఎక్కువ లేచినట్టు కనిపించాలి బుట్టలాగా అనుకుంటే మనము ఆపోజిట్లో పెట్టుకోవాలి. పఫ్ ఏమి అంతగా కనిపించక్కర్లేదు అనుకుంటే మనము 2 ఒకే సైడ్ ఫ్రిల్స్ అనేది పెట్టుకున్న స్టిచ్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ విధంగా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ హ్యాండ్కి కూడా అంతే అండి. మనము క్లాత్ని అనేది కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అనేది ఫ్రిల్స్ కోసం స్టిచ్చింగ్ అనేది చేసుకొని డబుల్ స్టిచ్ అనేది వేసుకొని 2 హ్యాండ్స్ని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి, జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సైడ్ జాయింట్లు అనేది చేసుకోవాలి. దీనికోసం ఫస్ట్ హ్యాండ్ లూజు 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకోవాలి ఖర్చుల కోసం. అటు సైడ్ నుంచి అయినా మార్కింగ్ వేసుకోవచ్చు, ఇటు సైడ్ నుంచి 3 ఇంచెస్ దగ్గర నుంచి మార్కింగ్ వేసుకున్నా ఎలా వేసుకున్నా మనకి మార్కింగ్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనము ఆర్మ్ రౌండ్ దగ్గర మార్కింగ్ అనేది 1.5 ఇంచ్ వేసుకున్నాం కదా, కట్స్ కూడా ఇచ్చాం కదా, అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం మెజర్ చేసుకున్న పాయింట్ కూడా ఉంటుంది స్ట్రైట్గా. సో దానిపైన స్టిచ్ చేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు, లేదంటే మీరు కావాలంటే మెజర్ అయినా చేసుకోవచ్చు. 1.5 ఇంచ్ మార్కింగ్ అనేది ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకున్నాం కదా, అటు సైడ్ నుంచి మార్కింగ్ వేసుకొని స్టిచ్ వేసుకున్న మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత బాడీ పార్ట్ అంటే ఈ సైడ్ జాయింట్లు ఉంది కదా, బాడీ పార్ట్ ఇంకా బాటమ్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్ దగ్గర నుంచి మనము 2 ఇంచెస్ వరకు ఇలా కిందికి స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఒక రఫ్ అనేది లాగాలి. అలా లాగిన తర్వాత మనము క్లాత్ని అనేది ఈ విధంగా సపరేట్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ కింద ఉన్న అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, ఆ తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ సపరేట్గాను ఉంటుంది. మనకి
రెడీమేడ్ లుక్ అనేది వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామంటే ఇలా క్లాత్ మొత్తాన్ని నీట్గా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత కింద సైడ్ రఫ్ అనేది లాగాలి. ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత దీని పక్కనే మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది స్టార్టింగ్ ఇలా రఫ్ లాగి పావించి మార్జిన్ తోటి దాని పక్కనే ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ స్టిచ్ మనము ఇటు సైడ్ వేసుకోకూడదండి, ఖర్చుల సైడ్ అనేది పావించి మార్జిన్ తోటి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగానే రఫ్ లాగాం కదా, అక్కడ మళ్ళీ స్టిచ్ ఇంకొక రఫ్ అనేది లాగి ఇప్పుడు 2 ఇంచెస్ దగ్గర మనం రఫ్ లాగాం కదా, ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి క్లాత్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి అడ్జస్ట్ చేసుకొని పైనుంచి ఈ క్లాత్ని ఈ విధంగా 1.5 ఇంచు లేదంటే 1 ఇంచ్ మార్జిన్ తోటి లైనింగ్ కూడా ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. స్టిచ్ అంటే లైనింగ్ స్టిచ్ చేసేటప్పుడు మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా అలా మనం 2 క్లాత్స్ని అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 పార్ట్స్ లాగా ఉన్నాయి కదా, ఆ రెండింటిని కలుపుకుంటూ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కలుపుకుంటూ ఈ విధంగా క్లాత్ని అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకొని కింది సైడ్ ఒక రఫ్ అనేది లాగాలి. ఈ విధంగా 2 స్టిచెస్ అనేది వేసుకున్న తర్వాత మనకు క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే నీట్గా ఈ స్టేజ్లో మనం ట్రిమ్ చేసుకుంటే మనకి అంటే క్లాత్ అనేది నీట్గా కనిపిస్తుంది సైడ్ జాయింట్ల దగ్గర కూడాను. ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ లాగా ఉంటుంది కదా, అదంతా నీట్గా ఉంటుంది. ఇక్కడ మనము ఖర్చులు కనిపించకుండా ఉండాలి అనుకుంటే ఇంకొక పీస్ అయినా జాయిన్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా నార్మల్గా ఇలా వదిలేసినా కూడా ప్రాబ్లం ఏమీ ఉండదు. చూసారు కదా, 2 స్టిచెస్ వేసిన తర్వాత